ప్రస్తుతం సర్వత్రా ఎక్కడ చూసినా కానీ గేమ్ చేంజర్ అని వినబడుతున్నది. ఇక జనవరి 16న భారీ అంచనాల నడుమన వచ్చేస్తున్నది. ఇక ఇప్పటికే దీని గురించి రకరకాలుగా ఒక్కొక్క దర్శకుడు కానీ ఒక్కొక్క పరిశ్రమ ప్రముఖుడు కానీ ఏరే లెవెల్ అంచనాలను పెంచేసిరు. ఇక సినిమా విడుదలకు దగ్గరైతున్న సమయంలో నిర్వాహకులు ప్రమోషన్ల వేగం పెంచేసిరంట. ఇక ఇప్పటికే 4 పాటలు ఒక టీజరు వదిలిపెట్టిన నిర్వాహకులు ఇప్పుడు జనవరి 1 ట్రైలరు విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అయితే అందింది. ఇక అది గిట్ల నిన్న విజయవాడలో జరిగిన రామ్ చరణ్ కటౌట్ కార్యక్రమంలో దిల్ రాజు చెప్పిండంట. అంతేకాదు ఇప్పుడు ఆంధ్రాలో ఒక భారీ కార్యక్రమం నిర్వహించబోతున్నాం అని పవన్ కళ్యాణ్ ఇచ్చిన తేదీ ప్రకారం గది జరగబోతున్నదని చెప్పిండు. అంటే జనవరి 1 ఏదైతే ట్రైలర్ కార్యక్రమం ఉన్నదో అది హైదరాబాద్లో ఖరారైనట్లుగానే అని తెలిసిపోతున్నది. ఇక ఇప్పటికే దానికి సంబంధించిన పనులన్నీ జరుగుతున్నాయంట. అనుమతులు గిట్లా పరిశ్రమ వర్గాలకు వెళ్ళి తీసుకున్నట్లుగా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక అదే సమయంలో ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ఏదైతే ఆంధ్రాలో భారీగా నిర్వహిస్తున్నారు చూడురి, ఇక దాని కొరకు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గిట్లా ముఖ్య అతిథి లెక్క ఆహ్వానిస్తున్నారంట. గది గిట్లా ప్రస్తుతం విజయవాడలో ఉన్న దిల్ రాజు హైదరాబాద్ వచ్చిన తర్వాత రేవంత్ దగ్గరికి పోయి సర్కార్ కాడ మాట్లాడి అతిథి లెక్క ఆహ్వానించబోతున్నాడని టాక్ అయితే వినబడుతున్నది. ఇక మరో పక్క ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్ రాజుకు ప్రతిష్టాత్మకరమైన పదవిని కట్టబెట్టిండు. ఇక అది గిట్లా ఆయన మన తెలుగు సినిమా అభివృద్ధి చెందేటందుకు ఆ కార్పొరేషన్ చైర్మన్ లెక్క దిల్ రాజు బాధ్యతలు గిట్లా చేపట్టిండు, స్వీకరించిండు. ఇక అదే సమయంలో 50 మంది ప్రముఖులతోని భేటీ అయ్యి ఇక ఒకరు తరపున మంతనాలు అయితే జరుపుకోవడం జరిగింది. మళ్ళీ ఇటువంటి సమయంలో రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి అతిథి లెక్క హాజరయ్యి ఏం మాట్లాడతాడంటారు? ఏదిక మీద కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లా 4 గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.